బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో జనసేన నేత చిరమన సురేష్ బాబు ఆధ్వర్యంలో చాయ్ విత్ జన సైనిక్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ జనసేన నాయకులు గాదిరాజు జీవన్కృష్ణ, జొన్నవాడ ట్రస్ట్ బోర్డు సభ్యులు నక్కల శివకృష్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది యువతకు జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా నాయకులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన నాయకులు చిరమన సురేష్, గాదిరాజు జీవన్కృష్ణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడమే చాయ్ విత్ జన సైనిక్స్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు. పార్టీ కార్యకర్తలు నాయకుల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తోందన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై పలువురు యువత పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజా సమస్యలను నాయకులందరూ గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే గ్రామ సమస్యల పరిష్కారానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చారు. ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ జన సైనికులకు వందనం, అభివందనం. వేములపాటి అజయ్ కుమార్ గారి సూచన మేరకు చాయ్ విత్ జన సైనిక్స్ కార్యక్రమం మేము చేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి యంగ్ అండ్ డైనామిక్ లీడర్ గాదిరాజు జీవన్కృష్ణ గారికి, అదేవిధంగా మాస్ ఫాలోయింగ్ మాస్ లీడర్ జొన్నవాడ ట్రస్ట్ బోర్డు మెంబర్ నక్కల శివకృష్ణ గారికి నమస్కారాలండి. ఈ కార్యక్రమం భాగస్వామ్యం పంచుకున్నటువంటి సిద్ధి సాయి గారు, మనోజ్ కుమార్ గారు, అదేవిధంగా పసుపులేటి సురేష్ గారికి, మరికొందరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. ఈ చాయ్ విత్ జన సైనిక్ కార్యక్రమం ఏంటంటే గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతమే మా ఉద్దేశం. పార్టీని మనం ఎంత బలోపేతం చేస్తామో మనం ఆ స్థానానికి నిలబడతామన్నదే మన నమ్మకం. పార్టీ తల్లితో సమానం. తల్లిని మనం ఎంత బాగా చూసుకుంటామో పార్టీని కూడా మనం అదే విధంగా చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీమ్స్, అంటే ప్రజలే పరిపాలిస్తారు అనే నినాదంతో పోతున్న మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం పనిచేయడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన. మండలం నుంచి ఇచ్చేసిన సోలం బాబు గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ కోవూరు నియోజకవర్గంలో మన గాదిరాజు జీవన్కృష్ణ గారి నేతృత్వంలో చాయ్ విత్ జన సైనిక్స్ అనే కార్యక్రమాన్ని మేము ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మనం బుచ్చిరెడ్డిపాలెం మండలం తీసుకున్నట్లయితే మన పార్టీలో చేరినటువంటి అనతి కాలంలోనే రికార్డు స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వాలను నమోదు చేసి పార్టీని బలోపేతం చేసినటువంటి సోదరుడు చిరమన సురేష్ గారు పార్టీలో చేరిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఈ చాయ్ విత్ జన సైనిక్స్ అనే కార్యక్రమం ద్వారా అనేక మంది యువత ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అక్కడికి వెళ్ళి అక్కడ మనకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు ఎవరున్నారు, జనసేన పార్టీ వీర మహిళలు ఎవరున్నారు, వీళ్ళందరితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని స్థానికంగా జనసేన పార్టీ జన సైనికులు ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి భరోసా ఇచ్చి పెద్ద ఎత్తున యువత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరడానికి సుముఖత చూపిస్తూ ఉన్నారు. కొంతమంది జాయిన్ కూడా అయ్యారు మన సురేష్ గారి ఆధ్వర్యంలో. చాలా సంతోషంగా ఉంది. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది బుచ్చిరెడ్డిపాలెం కావచ్చు, కోవూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అనేది ఎంత బలంగా ఉండేది. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, జన సైనికుల్ని ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీ బలోపేతం సింగిల్ అజెండాతో కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తూ పార్టీని బలోపేతం చేయడమే ఈ జనసేన చాయ్ విత్ జన సైనిక్స్ అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మాకు గైడ్ చేసినటువంటి మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మనం నియోజకవర్గంలో ఉన్నటువంటి 84 గ్రామ పంచాయతీల్లో చేయాలని చెప్పి మా అందరికీ ప్రోత్సహిస్తూ ముందుండి నడిపిస్తున్నటువంటి
కోవూరు నియోజకవర్గం జనసేన ఇంతమంది యువత, మీరు ఒకసారి చూడండి ఎంతమంది జన సైనికులు ఇక్కడ ఉన్నారో. ఇంతమంది యువతని నడిపిస్తున్నటువంటి మా సోదరుడు చిరమన సురేష్ ఆధ్వర్యంలో ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా ఇప్పుడు మనకి మీరు చూశారు, నిన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల సుపరిపాలనలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అనేది రాష్ట్రం మొత్తం మీద ఎంత బాగా చేస్తుందో మనందరికీ తెలిసిందే అభివృద్ధి సంక్షేమంలో. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వం అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అద్భుతంగా జరుగుతున్నాయి. మేమేందంటే గ్రామ పంచాయతీలకు వెళ్ళేసి కూటమి ప్రభుత్వం తరపున అక్కడ ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేసుకొని మా ఎమ్మెల్యే గారికి ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళకి వివరించి ఆ సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇంకొకటి ఏంటంటే పర్యావరణ పరిరక్షణ అనేది మా జనసేన పార్టీ సిద్ధాంతంలో ఒక భాగం అన్నమాట. మా పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రీనరీ, పచ్చదనం యొక్క పర్సంటేజ్ని పెంచాలని మొక్కలు నాటండి అనే కార్యక్రమాన్ని ఆయన పిలిపించారు. ఆ పిలుపుకి అనుగుణంగా మన చిరమన సురేష్ గారి నేతృత్వంలో ఈరోజు కొన్ని మొక్కలు కూడా నాటడం జరుగుతుంది. అద్భుతమైన కార్యక్రమం అండి. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి చిరమన సురేష్ గారి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మా కొడవలూరు జనసేన పార్టీ నాయకులు చక్కా సోలంబాబు గారికి, మిగతా నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. జై హింద్, జై జనసేన. Please subscribe SS News AP.